హాయ్ గైస్ ఇప్పుడే 'శ్రీనివాస మంగాపురం' ట్రైలర్ చూసిన. అజయ్ భూపతి డైరెక్టర్. ఆయన ప్రీవియస్ గా 'RX-100', 'మహాసముద్రం', 'మంగళవారం 3' మూవీస్ తీసిండు. సో ఇంకా ట్రైలర్ ఏమనిపిస్తుంది అంటే నాకు చూసినాక ఒక్కటే ఒక గట్టి ఫీలింగ్ కొడుతుందండి. జయకృష్ణ యాక్టింగ్ చేయట్లేదు. ఆయనకు యాక్టింగ్ రావట్లేదు. ఆల్మోస్ట్ ఆయన ఒక 10 సీన్స్ లో కనిపిస్తే ఆల్మోస్ట్ 7 to 8 సీన్ లో ఈస్ లిటరల్లీ స్ట్రైట్ గా స్క్రీన్ చూస్తున్న తప్ప ఆయన ఈస్ నాట్ ఎమోటింగ్. ఎక్స్ప్రెషన్ సరిగా పలకడానికి రావట్లేదు ఆయనకి. అంటే ఇంత తొందరగా ఎందుకు అసలు ఇండస్ట్రీకి రావాలి? అంత అర్జెంట్ ఏముంది చూస్తే కొంచెం యంగ్ పిల్లోడు లెక్కన ఉన్నాడు కదా. ఇంకొక 2-3 ఇయర్స్ ఆగి మంచిగా ట్రైనింగ్ తీసుకొని యాక్టింగ్ కోర్స్ మొత్తం చేసి అప్పుడు ఇండస్ట్రీకి వస్తే అర్థం ఉంది. కానీ లైక్ ఇప్పుడు నాకైతే ఆయన చూస్తే ట్రైలర్ చూసినాక మూవీకి వెళ్ళాల్సిన ఇంట్రెస్ట్ కొంచెం కూడా రావట్లేదు. అవసరమైతే నీ కోసం తిరుపతి మొత్తాన్ని ఎదిరిస్తా గాని నిన్ను మాత్రం వదలను మంగ. వెళ్తా మూవీకి అయితే వెళ్తా గానీ ఎక్కడ కూడా ఎగ్జైట్ చేయట్లేదండి ఆయన పర్ఫార్మెన్స్ గానీ. ఇంకా ఆయన కంటే హీరోయిన్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. మన మోహన్ బాబు గారు ఆయన లిటరల్ గా మింగేసే మొత్తం అందరినీ ఆయన స్క్రీన్ ప్రజెన్స్ తో, ఆయన పర్ఫార్మెన్స్ తో. అట్లాంటి అంత మంచి మంచి యాక్టర్స్ ముందర ఈయన తేలిపోతుండు. జయకృష్ణ లిటరల్లీ ఇస్ నాట్ ఈవెన్ ఏబుల్ టు హ్యాండిల్ దెమ్. ఆయన డాన్స్, ఫైట్స్ ఇవి మాత్రమే బాగున్నాయి. మిగతా ఎక్స్ప్రెషన్స్ లైక్ లవ్ గానీ, ఆ బిట్రేయల్ గానీ, ఎమోషన్ గానీ, యాంగ్రీ గానీ ఎక్కడైనా కూడా ఒక ప్రాపర్ అంటే ప్రాపర్ ఒక యాక్టర్ లా నాకు కనిపించట్లేదు. ఐఎమ్ వెరీ సారీ. ఇది జస్ట్ టీజరే కదా, ట్రైలరే కదా, సాంగ్సే కదా, అప్పుడే డిసైడ్ చేస్తావా యాక్టింగ్ పర్ఫార్మెన్స్ గురించి అంటే అన్నం ఉడికిందో తెలుసుకోనికి ఒక 2-3 పలుకులు ఒక ముద్ద తింటే చాలు. అన్నం మొత్తం తినాల్సిన పని లేదు. నాకు మాత్రం పర్ఫార్మెన్స్ చాలా గట్టిగా తేడా కొడుతుంది. అసలు అజయ్ భూపతి ఎంత అంటే ఎంత స్ట్రాంగ్ డైరెక్టర్ ఈ టెక్నికల్ ఆస్పెక్ట్స్ లో. అట్లాంటి డైరెక్టర్ ఎంత స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ రాబట్టుకోవాలి. ఈయన రాబట్టుకోవట్లేదా లేదంటే ఆయనకు చేయనికి వస్తే నాకు అర్థమైతలే కానీ ఆయన కంటే హీరోయిన్ ఇట్లా లిటరల్ గా షీ షైనింగ్ ఆన్ ద స్క్రీన్. ఆమె స్క్రీన్ పైన మెరిసిపోతుంది. లిటరల్ గా హీరోయిన్ ని డామినేట్ చేస్తుంది. ఇంకా మోహన్ బాబు గారు అయితే డైలాగ్ కింగ్. ఆయన డైలాగ్స్ కూడా కొన్ని కొన్ని చాలా బాగా రాస్తున్నారు. ఆయన డైలాగ్స్ సెటప్ బాగుంది. సెటప్ చాలా బాగుంది. తిరుపతి అనే ఒక సెటప్ నుంచి కొంచెం రా అండ్ రస్టిక్ ఉంది. చంపుకోవడం, నరుక్కోవడం, లవ్. అజయ్ భూపతి అంటే ఇవన్నీ బాగుంటాయండి. అజయ్ భూపతి సినిమాల్లో స్ట్రాంగ్ స్టోరీ ఉంటుంది, మంచి ఎమోషన్ ఉంటుంది, టేకింగ్ డైరెక్షన్ ఇవన్నీ బాగుంటాయి. బట్ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా గట్టిగా తేడా కొడుతుంది. నాకెందుకో కొంచెం తొందరపడ్డాడేమో, కొంచెం టైం తీసుకొని రావాల్సిందేమో, కొంచెం పర్ఫార్మెన్స్ లో కొంచెం ఆరితేరినాక మంచి అన్నిటిపైన డీటెయిల్ ఒక కమాండ్ వచ్చినాక అప్పుడు వస్తే బాగుంటుండే. కానీ దిస్ ఇస్ టూ ఎర్లీ అండ్ ఐ ఫీల్. అండ్ ఆయన చూడడానికి చాలా యంగ్ ఉన్నాడు. లైక్ ఒక రా అండ్ రష్ ఫీల్ రావట్లేదు. మూవీలో బాగుంటే వెల్ అండ్ గుడ్. బట్ యాజ్ అ టీజర్ అండ్ ట్రైలర్ ప్రమోషన్ చూస్తే మాత్రం ఇట్ వాస్ జస్ట్ యావరేజ్. నాకు ఒక్కడికైనా మీకు కూడా ఇదే ఫీలింగ్ వచ్చినా ప్లీజ్ కమెంట్ చేయండి. ప్లీజ్ జెన్యూన్ కమెంట్ మాత్రమే చేయండి. మహేష్ బాబు గారి ఫ్యామిలీ కదా అని చెప్పి ప్లీజ్ దొబ్బకండి ప్లీజ్.